హైదరాబాద్ సాఫ్ట్వేర్ ప్రపంచానికి. ఒక అమ్మాయిని ప్రేమించి హౌలాగడే ప్రమాదానికి. తొందర పెట్టి పెళ్లి చేసి జీవితాన్ని ఆగానికి వదిలేసే చుట్టాలకు దూరంగా ఉంటూ జిందగీని జామ్ జామ్ అని ఎంజాయ్ చేస్తూ ఇంకా చేయడానికి ఏం లేనప్పుడు పెళ్లి చేసుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. అరే ఏంట్రా అడ్డమైన ఒట్లేయించో. మన సీనియర్ రాజేష్ గారు ఉన్నాడు కదా, ఉన్నాడు. పిచ్చెక్కి కనపడ్డ అమ్మాయిలందరినీ రాళ్లతో కొట్టి తిరుగుతున్నాడు తెలుసా? ఎందుకు? సీరియస్ గా లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. ఫోన్లే ఏదో అమ్మాయితో సెటిల్ అవుతామని అనుకుంటే అది ఎవరితోనో లేచిపోయింది. అయ్యో, ఆడే పెద్ద కంత్రిగాడు కదరా, ఆడికాల ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. మరి కంత్రిగాలకే దిక్కులేదు. నువ్వు అసలే అమాయకుడివి, అమ్మాయిలతో జాడతారా మామ? అది కూడా నిజమేలే. అలా ఒట్టు కట్టుబడి ఉండి పిల్లని నా పిల్లకి గుడ్ బై చెప్పి ఫ్రెండ్స్ అందరూ మస్తు ఎంజాయ్ చేశాను నాన్న. గాడిది నా కొడక వెళ్ళేందుకు వస్తున్నావురా? చెప్పేది నాన్న. చెప్పరా, ఏం చెప్తావు చెప్పు చెప్పు. రేయ్ నన్నే మోసం చేస్తావేట్రా? నన్నే మోసం చేస్తావా? మామ నేను ఆ రోజు ఒట్టేసినప్పుడు చెప్పారా మన గ్యాంగ్లో నువ్వే అమాయకుడు అని. వాడికి లేదా గర్ల్ ఫ్రెండ్, వీడికి లేదా గర్ల్ ఫ్రెండ్ అంటే అక్కడ మామా ఈరోజు నా రిసెప్షన్ రావడం మరవద్దురా. మీ చెల్లి మరీ మరీ చెప్పిందిరా. పట్టుకో, నువ్వు అయిపోయారా ఈరోజు? నీ ఫ్రెండ్స్ అంతా పెద్ద చెత్తదవలాగా ఉన్నారేంట్రా? అవును నాన్న, నెల రోజులు పెళ్లి చేసుకుంటాను ఛాలెంజ్ చేశాను. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏదో ఒకటి చేసి పెళ్లి చేయనన్నా. నీ ఫ్రెండ్స్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి ఉంది కదా, తనని పెళ్లి చేసుకోవచ్చు కదరా. అది జరగదు నాన్న. పెళ్లికి ఏమో పిల్ల దొరకట్లేదు, ఆ పిల్లని చేసుకోవడానికి ఏంట్రా నీ బలుపు? ఇంకెక్కడ పిల్ల నాన్న? నాతో బ్రేకప్ చెప్పించి నా పిల్ల నా నవీన్ గారు పెళ్లి చేసుకున్నాడు. బేబీ ఈ కళ్యాణ్ కూడా ఒట్టేసిండు. నువ్వు టైం చూసుకొని చెప్పేసే బ్రేకప్, ఆ తర్వాత మనం అవుతాం ప్యాచ్. అరే మామా, అక్కడేం చేస్తున్నారా?